ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నాగోబా జాతర మహాపూజతో ప్రారంభమైంది. ఈ జాతరను ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గిరిజనులు గోండు తెగకు చెందిన మెస్రాం వంశీయులు సర్పదేవత అయిన నాగోబాకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు అధికారులు కనీస వసతులను కూడా ఏర్పాటు చేయలేదని ఆలయ పూజారులు అంటున్నారు. ఈసారైనా దర్బార్లో సమస్యలు గట్టెక్కుతాయా అని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంబంధించిన ఏదైతే ఘట్టమైతుందో ఇటు గంగా జల సేకరణతోటి ఇటు మిశ్రం వంశీయులు ఇటు నాగోబాకు అభిషేకంతో అయితే ఇటు పూజా కార్యక్రమం అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం నాగోబా ఆలయంలో ఉన్నాం. నాగోబా ఆలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఏ విధంగా జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాగోబా ఆలయ అర్చకులు అయితే ఉన్నారు. అన్న చెప్పండి, అసలు పూజా కార్యక్రమం ఏ విధంగా జరిగింది? నా పేరు మిశ్రం శేఖు, ఇక్కడ పూజారిగా పనిచేస్తున్నాను. పూజ ఈరోజు మా మిశ్రం వాళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు కలిసి దేవుణ్ణి అభిషేకం చేసి పూజ చేసుకున్నారు. దాంతోపాటు ఇతరులు ఒక చిండ్రు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర జనాలు వచ్చి దర్శనం చేసుకున్నారు. అసలు గతంతో పోలిస్తే అసలు ఈ సంవత్సరం ఇలాగ ఉంది, పూజ ఏ విధంగా జరిగింది? ఈ సంవత్సరం గతంతో పోల్చిన ఈ సంవత్సరం బాగానే జరిగింది, మంచిగా జరిగింది. ఈసారి ఎంతమంది మీ మిశ్రం వంశీయులు ఈ పూజలో పాల్గొన్నారు? దాదాపు ఉంటారు ఒక 50-60 వేల మంది మిశ్రమ వంశీయులు. కాకపోతే మళ్ళీ ఇతరులు ఉంటారు, దాదాపు 1,00,000 మంది అనుకోలేదు. ముఖ్యంగా అసలు ఈ నాగోబా ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే జనాలు భక్తులు దేవుణ్ణి కాలు మొక్కుతారు, వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి భక్తులు అందరూ మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ, ఆంధ్ర జనాలు వస్తూనే ఉంటారు. ఈ నాగోబాకు వచ్చే భక్తుల నియమనిష్టలు ఏ విధంగా ఉంటే అసలు ఏ విధంగా ఈ నియమనిష్టలు పాటించాలి? నియమనిష్టలు అంటే కౌసు కానీ తినకూడదు, కొద్దిగా నియమంగా ఉండాలి. ఏదైనా మనం కోరుకుంటే అది కోరిక తీరే వరకు కౌసు కానీ ఏదైనా మనకు చెడు అలవాట్లు ఉండకూడదు. మీరు ముఖ్యంగా ఇటు హస్తల మడుకు వెళ్ళి గంగాజల సేకరణ చేస్తారు. అసలు ఇది ఎన్ని రోజుల పాటు సాగుతుంది? అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధమైన ఏర్పాటు చేస్తారు? ఇది దాదాపు ఒక 10-15 రోజులు సాగుతుంది. అభిషేకం చేసిన తర్వాత ఒక వారం రోజులు ఇది సాగుతూనే ఉంటుంది జాతర పూజలు. ఈ పూజా కార్యక్రమం అనంతరం ఈ జాతర తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడికి భక్తులు ఎవరైనా వస్తారా? భక్తులు వస్తూనే ఉంటారు. రోజు దాదాపు ఒక 50-100 మంది రోజు వస్తూ పోతుంటారు, పూజలు చేసుకుంటారు. ఇప్పుడు ఒక చివరిగా ఇప్పుడు 31వ తారీఖు దర్బార్ ఉంది. దర్బార్లో కొండ సూర్యక వస్తారు, దేవాదాయ శాఖ మంత్రి. అసలు మీకున్న సమస్యలు ఇప్పటికైనా ఏమైనా మీరు ప్రభుత్వానికైనా విన్నవించారా? ఇచ్చినాం. ఇక వచ్చిన కాళ్ళు చెప్తారనుకో, సీతక్క మేడం వస్తుంది, మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యక వస్తుంది, ఏదో మనం వినతి పత్రం ఇచ్చి ఇస్తాం. ఇప్పుడు మీ సమస్యలు ఏమైనా నెరవేరినాయా? సమస్యలు అయితే ఇంకా అయితే వాళ్ళు చెప్పిండ్రు మొన్న 13 కోట్లని, అవి ఇస్తారో ఏం చేస్తారో కానీ అప్పుడే తెలుస్తుంది. అంటే ఇప్పటికీ ఆలయ అభివృద్ధి జరిగింది, ఆలయ పూర్తి నిర్మాణం జరిగింది, ఆలయానికి సంబంధించిన పూర్తి ఫండ్ అయితే వచ్చింది అని అయితే ఇప్పటికీ కలెక్టర్ కానీ ఇటు ఎమ్మెల్యే కానీ అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఆలయ పూర్తి నిర్మాణం జరిగిందా? జరగలే. ఇప్పటివరకు అయితే దాదాపు ప్రహరీ కూడా 4 రాజగోపురాలు అయితే 3 కంప్లీట్ అయినాయి, ఒకటి అట్లానే ఉన్నది. విగ్రహాలు పెట్టాలా, దానికి కలర్ కొట్టాలా, పూర్తిగా అయితే పని కాలే. ఏది ఏమైనా ఇటు నాగోబా జాతరకైతే ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ఇటు ముఖ్యంగా ఇటు మిశ్రం వంశీయులతో అయితే ఇటు నాగోబా జాతర అయితే ప్రారంభమైంది. నాగోబా జాతరకు సంబంధించిన ఇంకా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి కాలేదని అయితే ఇక్కడ ఉన్న అర్చకులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, నాగోబా నుంచి.